మహారాజుగా ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఆయన ఆ స్థాయికి రావడానికి కారకులో ఆ ప్రజల సేవలో ఆయన అంకితమై ప్రజలే సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళను అందులో ఒక దేవుడిని పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆనాడు నిందించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాడు మనం రాష్ట్ర విభజన తొరత అవిభక్త రాష్ట్ర విభజన తొరత ఆయన ఎన్నో మరి రామారావు గారి మానసిక పుత్రిక ఆయన తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో క్రమశిక్షణతో ముందు కూడా నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు కానీ ఈ యొక్క ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్ని నిస్సంశయం. పార్టీ ఎప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు జెండాని భుజాన్ని మోసి మరి నాటి నేను వచ్చాను. మీరంతా కూడా అడుగులు అడుగు వేసుకుంటూ కనిపిస్తుంది. ఈ రణగుణ ధ్వని మీలో ప్రతి ఒక్కరిలో ఒక పార్టీ అని కాదు. ఇవాళ జెండాలు మూడైనా ఎజెండా ఒకటే. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎజెండా ఒకటే. ఈ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన కూడా ముందుగా చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే ఆయన ఎన్నో కిలోమీటర్లకి ప్రాథమిక పాఠశాలలు 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, అలాగే మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ లాంటి ఎన్నో చేశారు ఆయన.